హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పిఎస్కే స్టడీ గురు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ వృత్తి పథకం గురించి అయితే తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ యువతికి ఆర్థిక సాయం అందించడానికి ఏపీ ముఖ్యమంత్రి యువనేస్త పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం కింద అర్హత ఉన్న నిరుద్యోగ యువతకు నిరుద్యోగ వృత్తి అందించబడుతుంది. ఫ్రెండ్స్, దీనికైతే మనం ఎలిజిబిలిటీస్ అలాగే ఈ ప్రాసెస్ ఏ విధంగా జరగబోతుందో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇక్కడైతే మనకి ఎలిజిబిలిటీ విషయానికి వస్తే మనకైతే ఏజ్ లిమిట్ పెట్టారు ఫ్రెండ్స్, 22 years to 35 years. అదేవిధంగా ఇంటర్మీడియట్ ఆపై చదువులు చదివిన వాళ్ళకు అలాగే డిప్లొమా క్యాండిడేట్స్కు ఈ నిరుద్యోగ వృత్తి అనేది అందించబడుతుంది. ఫ్రెండ్స్, మెయిన్గా ఆంధ్రప్రదేశ్ పౌరుడై ఉండాలి. అదేవిధంగా ఎలిజిబిలిటీ విషయానికి వస్తే అభ్యర్థికి ఇతర మార్గాలు ఏమన్నా ఆయన చిన్న వర్క్ చేస్తుంటే ఆయనకి 10,000కు మించి ఆదాయం అయితే ఉండకూడదు ఫ్రెండ్స్. అలాగే వాళ్ళకి సంబంధించి కుటుంబ సభ్యులకు కానీ ఆయనకు కానీ పట్టణ ప్రాంతాల్లో 1,500 చదరపు అడుగుల స్థలం లేదా గ్రామీణ ప్రాంతంలో 5 ఎకరాల కంటే తక్కువ వ్యవసాయ భూమి కలిగి ఉండాలి. ప్రభుత్వ ఉద్యోగం లేకుండా ఉండాలి. అభ్యర్థి లేదా అభ్యర్థి సభ్యులు కుటుంబ సభ్యులు ప్రభుత్వ ఉద్యోగం లేదా పెన్షన్ పొందేవారు అయి ఉండకూడదు. అదేవిధంగా ఇతర పథకాలు అభ్యర్థి మరి అతని కుటుంబం ఎవరే కానీ ప్రభుత్వ ఉద్యోగులై ఉండకూడదు. ప్రభుత్వం నుంచి ఇతర నిరుద్యోగ వృత్తి పథకాలు కూడా పొంది ఉండకూడదు. ఇది ఫ్రెండ్స్, ఇక్కడ నెక్స్ట్ ప్రాసెస్ ఏ విధంగా జరుగుతుందంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా ఉంటుంది. అప్లై చేసిన వెంటనే డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా జరుగుతుంది. దానికి సంబంధించి డాక్యుమెంట్స్ ఏమేమి ఉండాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఏ దానికైనా ఆధార్ కార్డ్ మ్యాండేటరీ, ఆధార్ కార్డ్ చేస్తారు. నెక్స్ట్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ మ్యాండేటరీ. ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ తర్వాత అడ్రస్ ప్రూఫ్ కింద రేషన్ కార్డు కానీ ఓటర్ కార్డు కానీ ఏదైనా ప్రభుత్వం జారీ చేసిన చిరునామా రెసిడెన్స్ ప్రూఫ్ అనేది ఖచ్చితంగా ఉండాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ బ్యాంక్ ఖాతా వివరాలు అంటే బ్యాంక్ పాస్బుక్ యొక్క ఫస్ట్ కాపీ, అలాగే బీపీఎల్ అంటే మన బీలో పావర్టీ లైన్ కింద ఉంటే దానికి సంబంధించి తెల్ల రేషన్ కార్డు, కుటుంబం యొక్క ఆదాయం సమాచారం అంటే ఇన్కమ్ డీటెయిల్స్, ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా అడిగే ఛాన్స్ ఉంది ఫ్రెండ్స్. నెక్స్ట్ అయితే మనము ఏ విధంగా అప్లై చేసుకోవాలి దీనికి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, దీనికి ఏ విధంగా అప్లై చేసుకోవాలంటే ముఖ్యమంత్రి యువనేస్తం అంటే yuvanestam.ap.gov.in వెబ్సైట్లోకి మనం లాగిన్ అయ్యి మనము దాంట్లో మనకు రిలేటెడ్ పర్సనల్ డీటెయిల్స్ అండ్ మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అదేవిధంగా ఇతర సమాచారాన్ని మనమైతే వాటికి అప్లై చేస్తాం ఫ్రెండ్స్. తర్వాత డాక్యుమెంట్స్ని కూడా అప్లోడ్ చేయాల్సి వస్తుంది. అవసరమైన డాక్యుమెంట్స్ను స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి వస్తుంది. వాటిని అయితే క్లారిటీగా మీకు ప్రతిదీ కనిపించేటట్లు మీరు అప్లోడ్ చేయాల్సి వస్తుంది. లేదంటే మీ అప్లికేషన్ రిజెక్ట్ అయ్యేకి ఛాన్సెస్ ఉన్నాయి ఫ్రెండ్స్. తర్వాత ఆధార్ సమాచారం రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత మీరు అనుకున్న రిక్వెస్ట్ మరియు అప్లికేషన్ యొక్క ఐడిని భద్రపరచుకోవాలి. ఆధార సమాచారం ఓకేనా. ఇది మెయిన్గా చేయాల్సినది ఏమంటే మీరు అప్లై చేసిన వెంటనే మీకు ఒక అప్లికేషన్ ఐడి వస్తుంది ఫ్రెండ్స్. దాన్ని మీరు జాగ్రత్త పరచుకొని మీరు స్టేటస్ని అయితే చెక్ చేసుకోవచ్చు. తర్వాత మనము ఆఫ్లైన్లో కూడా అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మీకు రిలేటెడ్ గ్రామ వార్డు సచివాలయాలు ఉన్నాయి కదా, అక్కడికి వెళ్ళి అక్కడ స్టాఫ్ని అడిగి మీ యొక్క నిరుద్యోగ వృత్తికి సంబంధించి ఫామ్ను ఫిల్అప్ చేసి వాళ్ళకి రిలేటెడ్ డాక్యుమెంట్స్ అయితే మీరు అందచేయాలి ఫ్రెండ్స్. అందచేస్తే వాళ్ళు వెరిఫికేషన్ చేసి మీ యొక్క డాక్యుమెంట్స్ని వెరిఫికేషన్ చేసి మీ డాక్యుమెంట్స్ని స్కాన్ చేసి మీ ప్లేస్లో వాళ్ళు అప్లై చేసి మీకైతే హెల్ప్ చేస్తారు ఫ్రెండ్స్. అది నెక్స్ట్ నిరుద్యోగ వృత్తి పొందడం ఎలా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనకు అప్లై చేసిన వెంటనే దీనికి వెరిఫికేషన్ ఆఫీసర్స్ ఉంటారు ఫ్రెండ్స్. వాళ్ళైతే ఆఫీసర్స్ వెరిఫై చేసి మీ డాక్యుమెంట్స్ తర్వాత మాత్రమే మీ యొక్క అప్లికేషన్ అప్రూవల్ ఇస్తారు. అప్రూవల్ ఇచ్చిన తర్వాత మీకైతే నిరుద్యోగ వృత్తి అనేది శాంక్షన్ అవుతుంది. నెక్స్ట్ నోట్ ఏమంటే ఇక్కడ మీరు ఒకవేళ ప్రాపర్ డాక్యుమెంట్స్ అనేవి ఒకవేళ క్లమ్జీగా ఉండి లేదంటే వాళ్ళు రీవెరిఫికేషన్ వచ్చారంటే మీరైతే యూ హ్యావ్ టు అప్లై. మీ అప్లికేషన్ వాళ్ళు ఎనీ టైం రిజెక్ట్ చేసే కూడా ఛాన్సెస్ ఉన్నాయి. ఓకేనా. సో దిస్ ఈజ్ ద వాట్ దే డూ. ఇక్కడ అప్లికేషన్ స్టేటస్ని చెక్ చేసుకునే కూడా ఒక ఆప్షన్ అయితే మనకి ఇస్తారు ఫ్రెండ్స్. yuvanestam.ap.gov.in అనే వెబ్సైట్లో మీరు అదేవిధంగా ఏమైనా సమస్యలు ఉన్నా సలహాలు సందేశాలు ఉన్నా కానీ ప్రభుత్వం యొక్క హెల్ప్ లైన్కు అక్కడ యువనేస్తం RTGS దాంట్లో మీకు మొబైల్ నెంబర్స్ అంటే వాళ్ళ రిలేటెడ్ ల్యాండ్లైన్ నెంబర్స్ ఇచ్చింటారు. వాటికి ఫోన్ చేసి మీరు మీ యొక్క స్పందనలు తెలియచేయచ్చు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఇలాంటి మరింత ఇంపార్టెంట్ సమాచారం కోసం వెంటనే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.